ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించేందుకు హెల్మెట్ అవగాహన ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కోట జంక్షన్ 3 లాంతర్లు గంట స్తంభం రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చాలా మంది వాహన చోదకులు హెల్మెట్ ధరించని కారణంగానే ప్రమాదాలలో మరణిస్తున్నారని అన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలన రహదారి ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై గోల్డెన్ అవర్స్ లో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ప్రతి వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరిస్తే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పటికీ చిన్న గాయాలతో ప్రాణాలను రక్షించుకునే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. దాంట్లో కూడా మెజారిటీ 2 వీలర్స్ మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు హెల్మెట్ వాడకుండా వెళ్తున్నారు. కాబట్టి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు పడిపోయి వాళ్ళకి హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల చాలామంది చనిపోతున్నారు. మన దగ్గర కూడా మన జిల్లాలో కూడా అరౌండ్ 50% ఆఫ్ ది డెత్స్ ఈ 2 వీలర్స్ వాళ్ళు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి 50% ఆఫ్ ది డెత్స్ దానివల్ల జరుగుతున్నాయి. దానికోసమే ఈరోజు ఈ విజయనగరం టౌన్లో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ ఒకటి పెట్టడం జరుగుతూ ఉంది. సో అందరూ కూడా 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడుకోవాలి. హెల్మెట్ వాడుకుంటే ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఏమైనా పడిపోతే కూడా హెడ్ ఇంజరీ కాకుండా ఉంటుంది. హెడ్ ఇంజరీయే మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్. సో మనం అందరూ హెల్మెట్ వాడుకుంటే చాలామంది ప్రాణాలు మనం కాపాడగలుగుతామని ఉద్దేశంతో ఈరోజు ఈ హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ పెట్టడం జరుగుతుంది.